సో మోకాళ్ళ నొప్పులు వచ్చిన వాళ్ళకి గ్రాండ్ వాక్ ఎందుకు వాడాలి అంటే మోకాళ్ళలో ఇంజెక్షన్ వేసుకునేది ఉంది అంటే అప్పటికప్పుడు మెడిసిన్స్ వేసుకొని నొప్పులు తగ్గించుకునేది ఉంది తప్పితే ఆపరేషన్ ఉంది సో గ్రాండ్ వాకే ఎందుకు వాడాలా అని అంటారు కదా మీరు మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అయినాయి అంటే ఏంటంటే తొడ ఎముక కాలు ఎముక మధ్య ఉన్నటువంటి గుజ్జు అరగడం మొదలుపెట్టింది దానితో పాటు ఈ తొడ కండరాలు ఈ కాలు కండరాలు కొంచెం వీక్గా ఉండడం కూడా వన్ ఆఫ్ ద రీజన్ అనమాట గుజ్జు అరగడం మొదలుపెట్టింది అందువల్ల మోకాలు రాపిడి జరుగుతుంది నొప్పి వస్తూ ఉంది సో గ్రాండ్ వాక్ అని వచ్చేటప్పటికి గ్రాండ్ వాక్లో 8 రకాల సప్లిమెంట్స్ ఉంటాయి అది ఏంటంటే గ్లూకోజమైన్ 1.5 గ్రామ్స్ కాంట్రాక్టిన్ 1.2 గ్రామ్స్ కొల్లాజెన్ 40 mg బోసోలెసెరాటా 250 mg కర్కుమిన్ 1.5 గ్రామ్స్ పైనస్ జెరాడినా బార్క్ ఎక్స్ట్రాక్ట్ 100 mg తర్వాత వచ్చేసి వైటమిన్ సి 80 mg పైపరిన్ 15 mg మొత్తం కలిసి 7.5 గ్రామ్స్ పౌడర్ ఉంటుంది దీంట్లో సో దీన్ని తీసుకోవడం వల్ల ఫస్ట్ జరిగేది ఏంటంటే ఏదైతే ఆ గుజ్జు కరగడం మొదలుపెట్టిందో ఆ గుజ్జు తొందరగా కరిగిపోకుండా దాన్ని చాలా స్లో చేయడానికి గ్రాండ్ వాక్ ఉపయోగపడుతుంది ఏది దొరికినా ఇది దానికి పనిచేస్తుంది దీనికి పనిచేస్తుంది అని మాట్లాడడం మొదలు పెట్టేస్తున్నారు అందుకే ఒక కైండ్ ఆఫ్ కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది జనాల్లో వాళ్ళు సరైన నిర్ణయం తీసుకునే పరిస్థితిలో ఉన్నారు గ్రాండ్ వాక్ కాడికి వచ్చేటప్పటికి దీంట్లో ఉన్న గ్లూకోజమైన్ కాంట్రాక్టిన్ అనేది యూరప్ కంట్రీస్లో యుఎస్ కంట్రీస్లో ఎప్పటి నుంచో వాడుకోలో ఉన్నటువంటి 2 సప్లిమెంట్స్ దాంతోపాటు కర్కుమిన్ ఏంటంటే పసుపు నుంచి తీసిన ఎక్స్ట్రాక్ట్ తర్వాత పైపరిన్ మిరియాల నుంచి తీసిన ఎక్స్ట్రాక్ట్ బోసోలెసెరాటా అంటారు ఒక చెట్టు నుంచి తీసిన ఎక్స్ట్రాక్ట్ తర్వాత కొల్లాజెన్ అది జనాలకు అందరికీ తెలిసింది 40 mg దాంతోపాటు వైటమిన్ సి 80 mg పైన జెరాడినా బార్క్ ఎక్స్ట్రాక్ట్ అని ఒక బార్క్ నుంచి తీసిన ఎక్స్ట్రాక్ట్ వీటన్నిటికీ చాలా స్ట్రాంగ్ సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉంది ఎఫికసీ మీద సేఫ్టీ మీద ఎన్ని రోజులు వాడుకున్నా సరే దీంట్లో ఉన్నటువంటి 8 ఇంగ్రీడియంట్స్ ఏం చేస్తాయంటే ఏదైతే గుజ్జు కరగతుందో అది తొందరగా కరిగిపోకుండా కంట్రోల్ చేస్తుంది ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నిటికీ క్లినికల్ ట్రయల్స్ ఉన్నాయి అక్రాస్ ద గ్లోబ్ వాడుతూ ఉన్నారు నెక్స్ట్ ఆ గుజ్జు కరగడం మొదలుపెట్టింది కదా ఇప్పుడు మనకు గోడకు పెచ్చులు పడ్డాయి అనుకోండి సిమెంటు ఇసుక రాళ్ళు కలిపి పెట్టయితే పెచ్చులు వేస్తాం అదేవిధంగా ఆ గుజ్జు ఫర్దర్గా కూడా డీగ్రేడ్ అయిపోకుండా దాన్ని రిపేర్ చేయడానికి ఉపయోగపడేటటువంటి ఇంగ్రీడియంట్స్ దీంట్లో ఉన్నాయి దాంతోపాటు వాళ్ళకి మోకాళ్ళు పట్టేస్తాయి ఈ వాపు రావడం వల్ల నొప్పులు రావడం వల్ల ఆ ఫ్లెక్సిబిలిటీ ఇంప్రూవ్ అయ్యేదానికి అవకాశాలు ఉన్నాయి తర్వాత దాంతోపాటు ఏదైతే గుజ్జును కరిగిస్తాయో కొన్ని కెమికల్స్ ఆ కెమికల్స్ రిలీజ్ కాకుండా వాటిని కంట్రోల్ చేయడం ద్వారా తొందరగా గుజ్జు కరిగిపోకుండా వర్క్ చేస్తారు సో మీరు మొత్తం మీద చూసినారంటే గ్రాండ్ వాక్ గుజ్జు మీదనే పనిచేస్తుంది వాళ్ళకే తెలిసిపోద్ది అనమాట కాళ్ళల్లో ఆ నొప్పి తగ్గుతుంది హ్యాపీగా చాలా మంది గ్రాండ్ వాక్ 6 నెలలు 1 year అట్లా వాడుకునే వాళ్ళు ఎంతో మంది ఉన్నారనమాట ఆ విధంగా వాడుకోవచ్చు సో ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ఏ సమస్యతో మోకాళ్ళకి సంబంధించి ఏ సమస్యతో బాధపడుతున్నా కూడా ఒకసారి గ్రాండ్ వాక్ వాడడం మొదలు పెట్టండి సో ఆ చేంజ్ ఎవరనేది మీకు కనిపిస్తుందని లైవ్లో ఆయన చెప్తూ ఉన్నారు సో గ్రాండ్ వాక్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు